ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध एकादशोऽध्यायः। विश्वरूपसन्दर्शनयोगः। 33వ శ్లోకం। तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून् भुक्ष्व राज्यं समृद्धं मयैवैते निहताः पूर्वमेव నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్। కాబట్టి ఓ అర్జున, లేచి నిలబడు, యుద్ధం చెయ్యి, యుద్ధంలో నీ శత్రువులను జయించు, అనంతమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించు, ఎదురులేని రాజ్యాధికార్యాన్ని అనుభవించు. మరలా చెబుతున్నాను, నీ తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు అంతా పుట్టగానే వారి మరణం నిర్ణయం అయింది. అందరూ ఈ యుద్ధంలో చావాలని నిర్ణయించబడింది. దానిని నీవు తప్పించలేవు. వీరిని నీవు చంపకపోయినా ఈ యుద్ధం ఆగదు. ఈ యుద్ధంలో వీరందరూ ఒకరిని ఒకరు చంపుకుంటారు. నీవు వీరినందరినీ చంపటం కేవలం నిమిత్త మాత్రమే. నీవు కేవలం నిమిత్త మాత్రుడవు. కాలమే వీరినందరినీ చంపుతుంది. అది కాలధర్మం అని బోధించాడు కృష్ణుడు. యుద్ధమైన తర్వాత కృష్ణుడి మాటలు అక్షర సత్యములు అయ్యాయి. యుద్ధం పూర్తి అయిన తర్వాత పంచపాండవులు, కృష్ణుడు, సాత్యకి, కృపాచార్యుడు, అశ్వత్థామ, కృతవర్మ, యూధానుడు ఇంకా కొంతమంది మాత్రమే మిగిలారు. ఇరుపక్షాలలో ఉన్న 18 అక్షిణుల సైన్యం మరణించారు. ఈ శ్లోకములో ఒక పదం వాడారు వ్యాసుల వారు. నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్ అంటే, ఓ అర్జున, నీవు కేవలం నిమిత్త మాత్రుడవు. ఈ పదానికి విపరీత అర్థాలు తీస్తారు చాలామంది. మనం అందరం కేవలం నిమిత్త మాత్రులము. అంతా పరమాత్ముడి చేతిలో ఉంది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు. నారిపోసినవాడు నీరు పోయకపోతాడా అనే నిష్కవేదాంతాలు చెబుతూ సోమరుల మాదిరి ఏ పని చేయకుండా తిరుగుతుంటారు. ఏ పని చెయ్యరు. బద్ధకం, సోమరితనం, నిష్క్రియా పర్వతం అంతా పరమాత్మ చూసుకుంటాళ్లే అన్న అలసత్వం వీరి ముఖ్య గుణాలు. మరి కొంతమంది అయితే విధిలీల అంటూ వీరు చేసే అపభ్రంశపు పనులన్నీ విధి మీద తోసేస్తారు. ఇటువంటి వారంతా వేదాంతాన్ని, శాస్త్రాలను తమకు అనుకూలంగా మలుచుకుంటారు తప్ప వీరికి శాస్త్రజ్ఞానం ఏమాత్రం ఉండదు. నిమిత్త మాత్రం అంటే ఆ అర్థంలో తీసుకోకూడదు. మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. ఫలితం కోసం ఆశించకూడదు. ఏ ఫలితం వచ్చినా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. ఒకసారి విఫలమైతే మరలా ప్రయత్నించాలి, కానీ నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. కర్తవ్యనిష్ట ముఖ్యం. ఏ పని చేసినా మనసు మాత్రం భగవద్ధ్యానంలో మునిగి ఉండాలి. అటువంటప్పుడు నీవు అధర్మ కార్యాలు చేసే ప్రసక్తి లేదు. తెలియకుండా పొరపాటు చేసిన ఆ కర్మలకు చెందిన పాపపుణ్యాలు నీకు అంటవు. నీవు చేసిన ప్రతి మంచి పనికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఆ పదాలను మనం ఇలా అర్థం చేసుకోవాలి. 34వ శ్లోకం. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యదిష్ఠాః యుధ్యస్య జతాసి రణే సపత్నాన్. ఇప్పటి వరకు అందరి విషయం చెప్పి ఇప్పుడు ప్రత్యేకంగా భీష్మ ద్రోణాదుల గురించి చెబుతున్నాడు. ఓ అర్జున,
ఈ ద్రోణుడు, భీష్ముడు, సైంధవుడు, కర్ణుడు వీరంతా కూడా కాలానుగుణంగా ఈ యుద్ధంలో చస్తారు. నీవు యుద్ధం చేసినా చెయ్యకపోయినా ఇది తప్పదు, ఎవ్వరు మిగలరు. నీవు క్షత్రియుడవు కాబట్టి యుద్ధం చెయ్యటం నీ ధర్మం. కాబట్టి నీ ధర్మం నీవు నెరవేర్చు. యుద్ధం చేసి ఆ పని పూర్తి చెయ్యి. యుద్ధం చేస్తే నా వాళ్ళందరూ చస్తారు అనే భయం, దిగులు వదిలిపెట్టు. ఎలాంటి భయము లేకుండా లేచి యుద్ధం చెయ్యి. ఈ యుద్ధంలో విజయం నీదే. శత్రువులందరినీ జయించి ధర్మ సంస్థాపన చెయ్యి అని కర్తవ్య బోధ చేశాడు కృష్ణుడు. ఇక్కడ మనకు అంటే మనబోటి సామాన్యులకు ఓ సందేహం కలుగుతుంది. యుద్ధం ఇంకా మొదలవలేదు, భీష్ముడు, ద్రోణుడు, సైంధవుడు అంతా జీవించి ఉన్నారు, మరి వీరందరూ ఇదివరకే చచ్చిపోయారు అంటాడేమిటి అని మనకు సందేహం రావటం సహజం. పరమాత్మ అంటే కాల పురుషునికి కాలం అంటూ లేదు, అంతా వర్తమానమే. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది ఎదుట స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఆ దృశ్యాన్నే అర్జునుడికి చూపించాడు కృష్ణుడు. మనం కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. మనమంతా క్యూలో ఉన్నాము, కాకపోతే వాడు నేడో రేపో మనమన్న సత్యాన్ని గ్రహించగలిగితే ఈ ఆవేశాలు, రాగద్వేషాలు, అనుబంధాలు అనేవి ఉండవు, ఉన్నా పరిమితంగా ఉంటాయి. ఈ శ్లోకంలో మరొక మాట కూడా అన్నారు కృష్ణుడు. మావ్యధిష్ఠాహ అంటే భయపడవలదు. ఈ లోకంలో ఎవరికైనా భయాన్ని మించిన శత్రువు లేదు, ధైర్యాన్ని మించిన మిత్రుడు లేడు. ఎంతటి వాడికైనా ఉన్నది పోతుందేమో అనే భయం రావలసింది రాదేమోనన్న భయం, నేనెప్పుడు పోతానో అన్న భయం పట్టి పీడిస్తూ ఉంటుంది. ధైర్యం అంటే ఏమి లేదు, భయం లేని స్థితి ధైర్యం. దీపం ఉన్న చోట చీకటి ఉండదు, ధైర్యం ఉన్న చోట భయం ఉండదు. ఈ భయం లేకపోతే మానవుడు అజేయుడవుతాడు. కాబట్టి మనం దేనికి భయపడకూడదు అనే సత్యాన్ని బోధించాడు కృష్ణుడు. ఆఖరణ కృష్ణుడు మరొక మాట కూడా అన్నాడు. రణే సపత్నాత్ జేతాసి అంటే ఈ యుద్ధంలో నీవు అందరినీ గెలుస్తావు, విజయం నీదే, కేవలం నిమిత్త మాత్రంగా యుద్ధం చెయ్యి అని అన్నాడు. మొత్తం 3 మ్యాచ్లు ఆడాలి అనుకుందాం. అందులో 2 మ్యాచ్లు ఒక జట్టు గెలిచింది, 3వ మ్యాచ్ కేవలం లాంఛనంగా ఆడారు. అలాగే పరమాత్మ గెలుపు ముందే నిర్ణయం చేశాడు, నీవే గెలుస్తావు అనే విషయం చెప్పాడు అర్జునుడిని. కేవలం నిమిత్త మాత్రంగా యుద్ధం చేయమన్నాడు కృష్ణుడు. సైలెంట్ అయ్యాడు అర్జునుడు, ఆలోచిస్తున్నాడు. వీరిద్దరి మనోభావాలు తెలుసుకున్న సంజయుడు ఇలా అన్నాడు. హరే కృష్ణ.